ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆకాశమే హద్దుగా దూసుకువెళుతోంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజులు రాకనే వచ్చాయి. రాష్ట్ర ప్రజల కలలు సాకారమవుతున్నాయి. చంద్రబాబు అనుభవం, పవన్ సహకారం, లోకేష్ పట్టుదల ఏపీకి బంగారు భవిష్యత్తును సాకారం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వ చారిత్రాత్మక పయనంలో పడుతున్న అడుగులు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ పరిశ్రమ శంకుస్థాపన మన రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో మైలురాయిగా నిలవనుంది. మన దేశ పారిశ్రామిక రంగంలో ఇవాళ ఏపీ పేరు మారుమోగింది. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న సమీకృత ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఈ పరిశ్రమ కల్పించనుంది. This project will create thousands of direct and indirect jobs, up to 100,000. This will give a strong boost to Andhra Pradesh economy. By developing skilled workers and supporting local businesses, it will strengthen livelihoods and drive long-term growth for steel. Chief Minister Naidu ji and Nara Lokesh ji, we truly appreciate your government's emphasis on transparency, speed of execution and industrial facilitation. I remember very well our first meetings when we said we would set up this facility, and I remember both of you telling us how fast you would deliver. I thought it was very ambitious, but today is proof of what can be achieved with clarity of policy, and when clarity of policy meets ambition on the ground. You made our ambition a reality. నేడు పడిన పునాది కేవలం ఉక్కు పరిశ్రమకు కాదని, రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మరో ఉక్కు నగరంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ కాదు, ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. మనం వచ్చిన వ్యక్తులను చూస్తే ప్రపంచంలోనే ఉక్కు మనిషి అంటే దానికి మారు పేరు మిత్తల్ గారు అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అని నేను చెప్తున్నాను. దేశంలో పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడుండే యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ఈ ఉక్కు రంగంలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి మీరు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన అవసరం ఉంది. ఉక్కు కర్మాగారం ఏర్పాటు దిశగా నారా లోకేష్ కార్యదక్షతను కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా కొనియాడారు. ఏఎంఎన్ఎస్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలను గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన కొద్ది రోజులకే నారా లోకేష్ జూమ్ కాల్ ద్వారా ఆదిత్య మిట్టల్తో సమావేశం కావడం, ఆ వెనువెంటనే చకచకా నిర్ణయాలు తీసుకుని అనకాపల్లిలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించడాన్ని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అభినందించారు. దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తి, అన్ని తానే నడిపించినటువంటి వ్యక్తి యువ నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా ఎప్పుడో 2019లో ఆదిత్య మిట్టల్ గారిని కలిసినటువంటి సందర్భంలో ఆదిత్య మిట్టల్ గారి గ్రూపుకి భారతదేశంలో ఒక ప్రాంతంలో స్టీల్ పరిశ్రమ స్థాపించాలనేటువంటి ఆలోచన ఉన్నదని తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని ఆయన కోరడం జరిగింది. అప్పటికే ఆదిత్య మిట్టల్ గారు మేము వేరొక రాష్ట్రంలో వేరొక ప్రాంతంలో పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని లోకేష్ గారికి చెప్పడం, అయితే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ రావాలి అని ఈయన మిట్టల్ గారికి చెప్పడం, దాని ఫలితంగా ఇవాళ ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతా ఉందనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. ఏదైతే మిట్టల్ గారు పెట్టాలనుకున్నారో వేరొక రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో స్టీల్ పరిశ్రమ ప్రారంభించబడలేదు, అక్కడ పనులు ప్రారంభించబడలేదని తెలుసుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిత్య మిట్టల్ గారిని, లక్ష్మీ నివాస్ మిట్టల్ గారిని సంప్రదించి మేము భరోసా ఇస్తున్నాం, మా రాష్ట్రంలో స్టీల్ పరిశ్రమను మీరు స్థాపించాలనేటువంటి ఒక భరోసా కారణంగా మాత్రమే ఇవాళ ఈ నక్కపల్లి ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ నెలకొల్పబడుతుంది అనేటువంటి విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తుంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడే విషయంలో కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సైతం కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ప్రత్యేకంగా ప్రస్తావించారు. For Vizag Steel Plant, we have taken sustained steps to improve efficiency, revive production capacities
and rebuild confidence among employees and stakeholders. The positive development being witnessed today are a reflection of these coordinated and determined efforts. The combined efforts of the Government of India and the Government of Andhra Pradesh under the leadership of Honorable Prime Minister Shri Narendra Modi ji and Shri Chandrababu Naidu ji, along with our continuous engagement in restoring at the ministerial level, have played a crucial role in restoring operational momentum and rebuilding confidence in the organization. This collaborative approach has been instrumental in placing RINL back on the path of stability and growth. వరుస పెట్టుబడులను ఆకర్షిస్తూ ఏపీ అగ్రగామిగా నిలుస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు అనుభవంతోనే ఇది సాధ్యమవుతోందన్న పవన్ కాలుష్య రహిత చర్యలతో ఉక్కు పరిశ్రమ ఏర్పడుతోందన్నారు. 1,00,000 ఉద్యోగాల కల్పనతో ఏపీ యువతకు ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అద్భుత అవకాశంగా నిలుస్తుందని నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రం చాలా బలంగా ఉండాలి, పెట్టుబడులు రావాలి. అలా రావాలి అంటే నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. ఆ రోజు నేను కోరుకున్న అలయన్స్ ఈ రోజున 1,00,000 మందికి మన అనకాపల్లిలో, మన ఉత్తరాంధ్రలో 1,00,000 మందికి పైచిలకు పెట్టుబడులు వస్తున్నాయి అంటే లక్ష్మీ మిట్టల్ గారు లాంటి వ్యక్తుల్ని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావాలంటే ఒక దార్శనికత ఉన్న విలక్షణమైన రాజకీయ నాయకులు, దురంధరుడు ఉంటే తప్ప రాదు. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు వెళ్ళిపోయాయి, ఇప్పుడు పెట్టుబడులు వెతుక్కొని వస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయన కూడా ఇదే మాట చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇస్ అట్రాక్టింగ్ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్స్ when compared to rest of the states. The only reason is the experience and the vision of Honorable CM Sri Nara Chandrababu Naidu. We are proving one thing. Andhra just does not sign MOUs, we ground them. We don't announce projects, we execute them. We don't just attract investments, we deliver outcomes. Our government has one clear, unwavering agenda. Creation of 20 lakh jobs for the youth of Andhra Pradesh. Companies driven by speed choose Andhra Pradesh. Thank you Aditya, thank you MNS for choosing Andhra Pradesh. నేను ఆదిత్యను ఒకటే కోరుతున్నాను, రాబోయే 3 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకి కల్పించాలని. 2028 నాటికి ప్లాంట్ మొదటి దశ పనులు పూర్తయ్యేలా కార్యాచరణ చేశారు. 2030 నాటికి మొదటి బ్లాస్ట్ ఫర్నేస్, డిసెంబర్ నాటికి 2వ బ్లాస్ట్ ఫర్నేస్ పూర్తి చేయనున్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్తో అనకాపల్లి జిల్లా రూపురేఖలు మారనున్నాయి.